చిరంజీవి గారి కారుని కనీసం జగన్ గారి గేట్ దగ్గర కూడా రానివ్వకుండా ఆపి ఆయన అవమానపరిచి చిరంజీవి గారు జరిగిన అభిమానం కోసం ఆ రోజు అసెంబ్లీలో 90% శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో బాలకృష్ణ గారు మాట్లాడారు. నీ రాజకీయ సలహాదారుల వల్ల నువ్వు పోయావు. బాలకృష్ణ దాంట్లో ఎట్టుపరిచి కూడా ఆ రోజు ఆయన అవమానించారు, ఈ రోజు నన్ను కూడా అవమానించారు. అంతే తప్ప ఆయన తప్పు అయితే మాట్లాడలేదని నా ఆలోచన. నమస్కారం, నా పేరు పోలవరం అప్పారావు. నేను బాలయ్య బాబు అభిమాని. ఈరోజు మీడియా ముందు ముఖ్యంగా రావడానికి కారణం, బాలయ్య బాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద రకరకాల సోషల్ మీడియాలో కానీ కొంతమంది సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రముఖులు కానీ మాట్లాడడం నేను చాలా సోషల్ మీడియా ద్వారా విన్నాను. దానికి కారణంగానే ఈరోజు నేను స్పందిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారు స్పందించిన దాని మీద కోసం, మెగాస్టారు అంత పెద్ద ఆయన మామూలుగా కేంద్ర మంత్రిగా చేసిన రోజులు ఉన్నాయి ఆయన. కాబట్టి ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు కానీ అభిమానులు కానీ ఆయన అంటే ఈరోజు కులం కోసం మాట్లాడకూడదుగా కానీ కొంతమంది కానీ, నేను మొన్న కూడా చూశాను విజయనగరం జిల్లాలో కొంత వచ్చింది మీడియాలోని. కాబట్టి ఏంటంటే ఆయన ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో నాది 9వ పేరు వచ్చిందని బాలకృష్ణ గారు అందులో ఉన్నది అది రాశారండి అని. తర్వాత చిరంజీవి గారి కారుని కనీసం జగన్ గారి గేట్ దగ్గర కూడా రానివ్వకుండా ఆపి ఆయన అవమానపరిచి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పోసాని మురళీకృష్ణ గారు ఆయన ఆ సినిమా ఆటోగ్రఫీ మంత్రి ద్వారాగా మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ డైరెక్టర్గా ఆ రోజున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేదు అలాగనేసి చెప్పడంతో చిరంజీవి గారు ఆయన బయటికి వెత్తపరచలేదు. కానీ అయ్యో ఆయన రమ్మన్నారే కాబట్టి ఆ రోజు మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ ఇలా పెద్ద పెద్ద రాజమౌళి గారిని కానీ వీళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. చిరంజీవి గారు మాట్లాడటం జరిగింది ఆ రోజు. అయితే మొత్తం మీద ఏదో విధంగా ఆయన రావడం, జగన్మోహన్ గారు రావడం, చిరంజీవి గారు మాట్లాడిన దాని మీద ఆ రోజు ఆయన స్టారు, ఈరోజు ఆ రోజు ఏ రోజైనా స్టారే. చిరంజీవి గారి కోసం విమర్శించలేదు ఆ రోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో. చిరంజీవి గారు జరిగిన అభిమానం కోసం ఆ రోజు అసెంబ్లీలో 90% శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో బాలకృష్ణ గారు మాట్లాడారు. ఆ రోజు ఏం పీకేరు అని కాదు, ఆ రోజు ఎవడూ మాట్లాడలేదు. గర్జించారు, మాట్లాడారు, పరిచారు అలాగని అన్నారు. అదే బాలకృష్ణ గారు అన్నారు తప్ప చిరంజీవి గారిని కిందపరిచి అనలేదు. ఏం పీకేరు అనేది నాగబాబు గారు అంటే గౌరవం నాకు కూడా జబర్దస్త్ నుంచి కూడా సినిమాల నుంచి కూడా చూస్తున్నాను నేను ఎప్పటి నుంచో కూడా. కాబట్టి నాగబాబు గారు కూడా మాట్లాడే విధానం కూడా అది కరెక్ట్ కాదు. కులాన్ని రెచ్చగొట్టే విధంగా చేయకండి. గౌరవనీయులు మాజీ మంత్రులు కానీ అమర్నాథ్ గారు ఎమ్మెల్యే ఇప్పు కూడా చేశారు, ధర్మశ్రీ గారు కానీ మన ప్రెస్ మీట్ కూడా చూశాను గౌరవనీయులు. ఎందుకంటే అది అండగా ఉంటాం అనేది వాస్తవం కాదు అది. ఎందుకంటే అండగా ఉన్నది అనేది వేరు, అది వేరు. పవన్ కళ్యాణ్ గారు నాని చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో, అది TV 9లో చెప్తున్నాడు, పాయింట్ టు పాయింట్లో నాని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇడిపోరు అని. ఇడిపోరు అంటే ఇడిపోతే ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఆటలాడదామనా? పవన్ కళ్యాణ్కి మన చంద్రబాబు నాయుడు గారికి స్విచ్ పెడితే బాగుంటుందని వీళ్ళ ఆలోచన. రాజకీయ ఎత్తుగడలు, ఈ రాజకీయం చేసి పబ్బం కడుక్కుందామని ప్రజలు ఊరుకుంటారా? 151 సీట్ అండి, 11 సీట్లు దించేశారు. మధ్యలో ఆర్ నారాయణమూర్తి గారు మధ్యలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటే, నేను ఇందాక మొత్తం అదే చెప్పాను సార్. మీరు ఏమంటారనే కొంతమంది సినిమా యాక్టర్లు పెద్దలు అన్నాను, ఆయన గురించే అది ప్రస్తుతం. ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు కదా, ఆ రోజు చిరంజీవిని గేటు దగ్గర కారు ఆపి నడిచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత పోసాని మురళీకృష్ణ గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రి మాట్లాడతాడు తప్ప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడని చెప్పారు. ఆ రోజు అవమానం కదండి అది. ఆయన ఏంటండి, చిరంజీవి వైజాగ్ వస్తానంటే లక్షల కోట్ల మంది ఆ రోజుల్లో ఆయన కోసం ఎంతో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని రానిచ్చేవారు కాదు ఆ రోజుల్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ వేరే రూట్లో వెళ్ళిపోతుందని ఆ ఉద్దేశంతో
ఫ్యామిలీతో మాట్లాడుకొని ఆ రోజు తెచ్చుకొచ్చుకున్న తెలుగుదేశం పార్టీని దక్కించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం నిలబెట్టే చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ కావాల్సింది ఏంటి? పేద ప్రజలకి తెలుగువాడు ఆత్మగౌరవం కాపాడడం కోసం ఎవరున్నారో అది మంచి ఎవరు చేస్తున్నారండి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పథకాలు, మీరు ఇచ్చిన నామినేట్ పోస్టులు, మీకు ఇచ్చిన మ్యాండేటు ఇదంతా ఎలా చేసుకొచ్చారు? ఎంతమంది సలహాదారులు మీకు? ఒక సీఎంకి ఎంతమంది సలహాదారులు? దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఏం చేయాలన్నా కలిసి చేయాలి. అన్నదమ్ములు ఇంటికి 3 కొడుకులు, 3 కూడా కలిసే మాట్లాడి చేయాలి. ఏం ఆస్తులు పంచాలన్నా, లేదంటే ఎవరికో దానం చేయాలన్నా, లేదా ఎవరి అప్పు తేవాలన్నా, లేదా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా ఎవడి ఇష్టం అవ్వదు. ఇప్పుడు నీ అంత పాలన, నీ రాజకీయ సలహాదారుల వల్ల నువ్వు పోయావు. ఇప్పుడు అలా కుదరదు. ఒక పదవి ఎవరికైనా ఇవ్వాలంటే, నామినేట్ పాస్ ఇవ్వాలంటే అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూర్చొని చర్చించి మాట్లాడి ఎవరికి ఇవ్వాలి, ఈ 10 సంవత్సరాల్లో కష్టపడింది ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నీ ఇష్టం అవదు. ఆ రోజంటే నువ్వు చేసావు, అలాగా చెయ్యి. ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఒక మంత్రికి మాట వినలేదు. ఆ రోజు బూడి ముత్యాలనాయుడు గారు ఆ రోజు చెప్పారు 6 అడుగులు 7 అడుగులు గొయ్యలు ఉన్నాయి అయ్యా, నేను పంచాయతీ మంత్రిగా ఉన్నాను, మినిస్టర్గా ఉన్నాను, కొంచెం చూడండి. సోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గం చాలా దూరంగా ఉందని అడిగారు కలెక్టరేట్ మీటింగ్లో. నేను ఉన్నాను పక్కనే, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న పక్కన ఉన్నాను నేను. రాజకీయం చేయొచ్చు, ఎత్తులు పై ఎత్తులు వేయొచ్చు. ప్రజలకు అనేది ఇప్పుడు బండి వెళ్తేనే కదా మనం చేరుకుంటాం గమ్యానికి. ఒక వాగికి దాటాలంటే దాని బ్రిడ్జి ఉంటేనే కదా దాటుకుంటాం. ఒక పేషెంట్ని కాపాడాలంటే దాని తగ్గ మందులు ఉంటేనే కదా, దానికి ఎక్విప్మెంట్ ఉంటేనే కదా కాపాడుకోగలం. మరి ఏమీ లేకుండా ఏం చేస్తావు? కాబట్టి ఇప్పటికైనా చిరంజీవి అభిమానులు కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీ అభిమానులు కానీ, మన చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ నేను కోరుకునేది ఒకటే, సినిమాలో దమ్ముంటే అది ఆడుతుంది. మీరు చూడండి, మా సినిమా చూడండి, మీ సినిమా చూడండి, అందరూ సినిమా చూద్దాం. నేను చూస్తాను. నేనేమంటాను, మా చిన్న పాప ఎవరు మన వీళ్ళు మేనల్డు, చిరంజీవి మేనల్డు ఉండు కదా, బన్నీ ఫేవరెట్. నేనేం చేస్తాను, దాని ఫేవరెట్ అది సినిమా చూస్తుంది. నేనే వెళ్తాను, ఫ్యామిలీ అందరూ వెళ్తాం, సినిమా చూస్తాం. సినిమా వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి అర్థం చేసుకోండి. బాలకృష్ణ అనే దాంట్లో ఎట్టుపరిచి కూడా ఆ రోజు ఆయన అవమానించారు, ఈరోజు నన్ను కూడా అవమానించారు. అంతే తప్ప ఆయన తప్పు అయితే మాట్లాడలేదని నా ఆలోచన.